రెండు కళ్ళు రెండు కాళ్ళు పనిచేయని వృద్ధ మహిళతో పాటు ఆమె కూతురు దీనావస్థకు సంబంధించి వార్త మన స్ఫూర్తి న్యూస్లో ప్రసారం కావడం జరిగింది. దీనికి తోడు ఆ మహిళ కొడుకు గత 2 నెలల క్రితం చనిపోయిన క్రమంలో చేతికొచ్చిన కొడుకు అకాల మృతి చెందడంతో ఆ తల్లి పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అయితే ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదంటే నిలువ నీడలేని ఆ ఇద్దరు మహిళలకు సంబంధించి ఆ తల్లి కూతులకు సంబంధించిన దీన కథకు సంబంధించిన అంశం మన స్ఫూర్తి న్యూస్ లో వచ్చిన క్రమంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ దీనిపైన స్పందించడం జరిగింది. స్ఫూర్తి న్యూస్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఆ వృద్ధ మహిళ అదేవిధంగా ఆమె కూతురు పడిన ఆవేదన పూరితమైన మాటలు విన్నటువంటి ఉప్పల వెంకటేష్ చలించడం జరిగింది. స్ఫూర్తి న్యూస్ లో వచ్చిన వార్త నేను చూడటం జరిగింది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి నేను భరోసాగా ఉంటా, ఏడవద్దు అమ్మా, మీరిద్దరూ నేను మీకు అండగా ఉంటారని ఈ సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా త్వరలోని మీ గ్రామానికి రావడం జరుగుతుంది, మిమ్మల్ని నేను నేరుగా వచ్చి కలుసుకుంటా. ఖచ్చితంగా వెల్దన్న మండల పరిధిలోని తిమ్మినోనిపల్లి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామంలోని మీ కవర్ సాయంతో వేసుకున్నటువంటి ఆ గుడిసె దగ్గరికి నేను ఖచ్చితంగా వస్తా, మిమ్మల్ని ఆదుకునేందుకు నేను ఖచ్చితంగా అందరికంటే ముందుంటా. మీ ఇంటి బిడ్డని, మీ కొడుకుని మీ అన్నగా మీ కొడుకుగా నేను ఖచ్చితంగా మీలాంటి వారిని ఆదుకునేందుకు నేను ఖచ్చితంగా ఇతర నేతలందరికంటే నేను ముందుంటా. మిమ్మల్ని ఆదుకోవడం నా ధర్మం. రాజకీయాల్లో కొనసాగడం, పదవులు కాంక్షించడం అనే కోణం పక్కన పెడితే మానవతా దృక్పథంతో వ్యవహరించి మీలాంటి ఆపన్న హస్తం కోసం 1000 కళ్ళతో ఎదురు చూసే మీలాంటి అమాయకులైనటువంటి ఆడబిడ్డలను, ఆడ తల్లులను ఆదుకోవాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత నా పైన ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా మీ గ్రామానికి వస్తా, మీరున్న నివాసానికి వస్తా, మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా, మిమ్మల్ని ఆదుకుంటా. మీ కంటి నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా కారొద్దు, ఇక ఆపండి, మిమ్మల్ని నేను చూసుకుంటాననే కోణంలో ఈ సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మన స్ఫూర్తి న్యూస్ తో తన అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. స్ఫూర్తి న్యూస్ లో వచ్చిన ఈ వార్త నేపథ్యంలో ఖచ్చితంగా కుటుంబానికి నేను భరోసా ఉంటా. కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే వందలాది ఇండ్లు నిర్మించిన నేపథ్యంలో, వేలాది మందికి విద్యాదానం చేసిన నేపథ్యంలో, అనేక మందికి లక్షల కోట్ల రూపాయలు విద్య కోసం, వైద్యం కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, ఇండ్ల నిర్మాణం కోసం ఖర్చు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పేదింటి కుటుంబానికి కూడా ఆ తల్లిని, ఆ అమ్మని కూడా నేను ఆదుకుంటాను అనే కోణంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పేర్కొనడంపై కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా విద్యావంతులు గాని, మేధావులు గాని, సామాన్య ప్రజలు గాని, బహుజన వర్గాలందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన చేస్తున్నటువంటి సేవలపై ప్రశంసించడంతో పాటు స్ఫూర్తి న్యూస్ లో వచ్చిన వార్తకు వెంటనే స్పందించడంపై కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రశంసల పర్వం అనేది ఆయన పైన కురవడం జరుగుతుంది. ఇలాంటి సేవలు మరిన్ని చేసేందుకు ఎల్లవెల్లడ తాను ముందుంటానండి. ప్రధానంగా చిన్నారులు, ఆడబిడ్డల కోసం అరక్షణం కూడా నేను లేట్ చేయను. ఖచ్చితంగా మీకు తోడుగా మీ వృద్ధి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సమస్యల పరిష్కారం కోసం నేను ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పేర్కొనడం జరిగింది.